హలో ఫ్రెండ్స్, తక్కువ క్యాపిటల్‌తో ఇంట్రాడేలో ఆప్షన్ బయింగ్ చేస్తూ నేకుడ్ ఆప్షన్ అంటే కాల్ గాని, పుట్ గాని నేకుడ్ బై చేస్తూ మనం ఇంట్రాడేలో ఎలా సంపాదించాలో అనే ఈ సిరీస్ చేస్తున్నాంగా. ఇందులో మనం నిఫ్టీలో ట్రేడ్ చేస్తాము. ఆ నిఫ్టీలో కూడా కేవలం ఒక్క లాట్‌తో ట్రేడ్ చేస్తాము. సో, నిఫ్టీ లాట్ సైడ్ తెలుసు కదా మీకు. 65 క్వాంటిటీ, అది కూడా క్యాపిటల్ 20,000 మాత్రమే మనం క్యాపిటల్ యూజ్ చేసి ఇందులో ట్రేడ్ చేస్తాము. సో, ఈరోజు కూడా నేను ట్రేడ్ చేశాను. ఇక్కడ చూడండి, ఇది నిఫ్టీ చార్ట్ ఇది. ఇది స్పాట్ చార్ట్ అంటారు దీన్ని. నిఫ్టీ ఇక్కడ మీకు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. 22,394 గ్యాప్ డౌన్ అయిపోయి అక్కడి నుంచి కొద్దిగా కిందికొచ్చింది. సో, ఇక్కడ నేను మధ్యలో అరౌండ్ 10:30 తర్వాత పుట్ బై చేశాను. పుట్ బై చేసి 22,300 పుట్ బై చేశాను. తర్వాత కొంచెం ఈ సైడ్ వేసే వెళ్ళింది. చాలా సేపు ఒక హాఫ్ అన్ అవర్ దాకా సైడ్ వేస్ వెళ్ళింది. నేను వదిలేశాను. ఆఫీస్ కాల్స్‌లో ఉండి కొంచెం బిజీలో ఉండి వదిలేశాను. సడెన్‌గా ఇక్కడి నుంచి మార్కెట్ ఇట్లా చూడండి పాజిటివ్‌గా టర్న్ అయింది. ఇక్కడ మీరు చూస్తే ఇది పుట్ చార్ట్ ఇది. సో, ఇందాక నేను చూపించింది క్యాండిల్ స్టిక్స్‌లా, ఇది స్పాట్ చార్ట్. నిఫ్టీ స్పాట్ చార్ట్. ఇదేందంటే 22,200 పుట్ చార్ట్ ఇది. సో, ఇక్కడ నేను తీసుకొని ఇక్కడ సైడ్ వేస్‌లో వదిలేసినగా ఇక్కడ చూడండి బేరిష్ డబుల్ బాటమ్ సైడ్‌లో బేరిష్ వచ్చింది కదా! ఇక్కడ నేను ఒక దగ్గర దగ్గర ఒక 40 పాయింట్స్ దాకా మనకు లాస్ వచ్చింది. నేను ఎగ్జిట్ అయిపోయినా. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత డాటా చెక్ చేశాను. సో, డాటాలో నేను యూజ్ చేసే టూల్స్ తెలుసుగా మీకు. ఆప్స్టాలో మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మళ్ళా బిల్డప్స్ ఉంటాయి. ఆప్షన్ బిల్డప్స్‌లో షార్ట్ బిల్డప్ కానీ, లాంగ్ బిల్డప్ ఇట్లా ఉంటాయి కదా! సో, షార్ట్ బిల్డప్ ఎక్కడ ఉన్నది. ఇక్కడ చూస్తే మీకు కంటిన్యూగా అక్కడి నుంచి వన్ డైరెక్షనల్‌గా మార్కెట్ పెరిగింది. సో, ఎండ్ ఆఫ్ ద డే వరకు కూడా మార్కెట్ పెరిగి 22,713 దగ్గర క్లోజ్ అయిపోయింది ఈరోజు. సో, తర్వాత ఏం చేశానంటే ఆ నిఫ్టీ ఆ పుట్ తర్వాత ఎక్కడైతే ఇక్కడ డాటా నాకు పాజిటివ్‌గా ఫార్మ్ అయిందో ఆ డాటా చెక్ చేసి ఇక్కడ మీకు చూస్తే కూడా చార్ట్‌లో కూడా ఈ 2 కూడా లీడింగ్ ఇండికేటర్స్. ఒకటి మీరు డాటా చెక్ చేస్తున్నారు. ఓపెన్ ఇంట్రెస్ట్ అప్‌స్టార్‌ల టూల్‌లో ప్లస్ ఆప్షన్ బిల్డప్. ఆ 2 నేను చెక్ చేస్తాను. దాంతోపాటు చార్ట్ చూస్తాను. చార్ట్ ప్రైస్ యాక్షన్. సో, 2 కూడా నాకు బుల్లిష్‌గానే ఉన్నాయి. సో, నేనేం చేశానంటే తర్వాత 22,300 కాల్ తీసుకున్నాను. ఇది నేను కాల్ చార్ట్ చూపిస్తాను. సో, 22,300 కాల్ తీసుకున్నాను. ఎక్కడ సేమ్ అరౌండ్ ఇక్కడ తీసుకున్నాను నేను 12 టైంకి. సో, తీసుకొని ఒక 270 అలా తీసుకొని నేను ఒక 57 పాయింట్స్ దాకా రైడ్ చేశాను. ఇక్కడ మీకు టెలిగ్రామ్ ఛానల్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నేను పోస్ట్ చేశాను. ఇక్కడ చూడండి. సో, ఇక్కడ నేను పుట్ ఎగ్జిట్ అయ్యానని చెప్పాను. తర్వాత ఇక్కడ స్టాక్ ఉంది. ఒక స్టాక్ అప్డేట్ చేశాను. ఎమరాల్ స్టాక్ ఎంత వెళ్ళింది. 22,300 సి ఉంది కదా! ఇక్కడ చూడండి. 272లో బాట్ చేసి బై చేసి అక్కడ నేను ట్రయల్ చేసుకుంటూ వెళ్ళాను. అది 350 నడుస్తుంది ప్రీమియం 270లో. నేను 330 కింద ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టాను. సో, కొంచెం పుల్ బ్యాక్ వచ్చి నాకు 329.85లా ఎగ్జిట్ అయిపోయాను. అక్కడ నేను దగ్గర దగ్గర పుట్‌లో వచ్చిన మొత్తం లాస్ కూడా రికవర్ అయ్యి నేను ప్రాఫిట్‌లో ఉన్నాను. ఇక్కడ నేను ఎప్పుడు ప్రాక్టికల్‌గా మీరు చెప్తుంటారు కదా! రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో కావాలి పొజిషన్స్ అది. ఇక్కడ చూడండి పుట్‌లో లాస్ వచ్చింది. నేను ఆ డాటా మనం చూసి లీడింగ్‌గా ప్లస్ చార్ట్ చూసి ప్రైస్ యాక్షన్ నేను కాల్ సైడ్ వెళ్ళాను కదా! 22,300 ఆ కాల్‌లో మొత్తం మనం 57 పాయింట్స్ దాకా రికవర్ చేసాము. సో, లాస్ వస్తదా అంటే లాస్ వస్తది. వచ్చినా కూడా మనం నెక్స్ట్ ట్రైల్‌లో ఆ లాస్‌ని రికవర్ చేయొచ్చు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అదే రిస్క్ మేనేజ్మెంట్. అలాగే చూసుకుంటూ మీరు హోప్ ట్రేడ్‌గా ఈరోజు ట్రంప్ చెప్పిండు కదా! ఈ వార్ ఇంకా జరుగుతుంది కదా! మేము పుట్ సైడే ఉంటాము. మార్కెట్ పడుతుందని హోప్‌లో ఉన్నారనుకోండి. అది 106కి వచ్చేసింది. ఇక్కడ చూడండి పుట్టు 22,300 నేనెక్కడ 300 అరౌండ్ 300 దగ్గర తీసుకొని 253 దగ్గర అది తీస్తే అది 106 ఇంత లాస్ అవుతున్నాయి మీరు. ఆల్మోస్ట్ మీరు 150 పాయింట్స్ లాస్ అవుతున్నాయి. ఎప్పుడైనా సరే అలాగా హోప్ ట్రేడింగ్ చేయకుండా మీకు చార్ట్‌లో ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది, ప్లస్ ఆ డాటా ఏం చెప్తుంది. ఇవి 2 లీడింగ్ ఇండికేటర్. అదే మనం వర్క్‌షాప్‌లో నేను క్లియర్‌గా చెప్తాను. తర్వాత ఇక్కడ స్టాక్ అప్డేట్ చేస్తాను. ఇక్కడ ఎగ్జిట్ అయింది కూడా చెప్పాను. తర్వాత ఇంకో స్టాక్ కూడా నేను తీసుకుంది అప్డేట్ చేశాను. షార్ట్ టర్మ్‌లో నేను 2 స్టాక్స్ తీసుకున్నా ఈరోజు. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. సో, ఎవరైతే ఆ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్‌లో లేరో నేను ఇక్కడ డిస్క్రిప్షన్‌లో పెడతాను. వెళ్ళి జాయిన్ అవ్వండి. ఫ్రీయే అది. సో, అక్కడ మనం మనీ ఏం తీసుకోము. ఇది నేను స్క్రీన్‌షాట్ స్నిప్పెట్ తీసిన.
సో నేను లైవ్గా ట్రేడ్ చేసినప్పుడు అక్కడ పోస్ట్ చేస్తాను. ఇక్కడ టైమ్ స్టాంప్స్ చూడండి, నేను ఏ టైమ్స్లో నేను పోస్ట్ చేశానో టెలిగ్రామ్లో మొత్తం ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో నేనేం తీసుకున్న పొజిషన్స్ కూడా ఉంటాయి. ఏది కూడా రికమెండేషన్స్ కాదు, ఇది జస్ట్ ఏంటంటే నేను ట్రేడ్ తీసుకున్నప్పుడు మీకు అబ్జర్వ్ చేస్తారని. సో ఎడ్యుకేషనల్ కంటెంట్గా మాత్రం చూడండి, ఇది బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు. ఇక్కడ చూస్తే మీకు డాష్బోర్డ్లో నిఫ్టీ 50 వచ్చేసి ఆల్మోస్ట్ 22,713లా క్లోజ్ అయింది కదా, 0.15% అప్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 0.19%. అండ్ మిడ్ క్యాప్ మాత్రం స్మాల్ క్యాప్ కొంచెం స్లైట్లీ నెగిటివ్గా అయింది. మిడ్ క్యాప్ 0.32% నెగిటివ్లో ఉంది, స్మాల్ క్యాప్ 0.17లో నెగిటివ్లో ఉంది. ఇక్కడ మనం టాప్ 10 గెయినర్స్లో మనం చూస్తే లేటెంట్ వ్యూ, ఓలా ఎలక్ట్రిక్ నిన్న కూడా పెరిగింది, టాటా కెమికల్స్ ఇలా గెయినర్స్లో ఉన్నాయి. లూజర్స్లో వచ్చేసి మీకు కరూర్ వైశ్య, యూబీఎల్, పీజీఎల్, ఎస్ఆర్ఎఫ్ లూజర్స్ ఉన్నాయి. మీకు ఇంట్రాడేలో కూడా ఈ టూల్లో మీకు బజింగ్ స్టాక్స్, ఎఫ్ఎన్ఎఫ్ స్టాక్స్ ఉంటుంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో. చూడండి, బాష్, పేజిన్ ఇండస్ట్రీస్, ఎల్టీఐ మైంట్రీ, ఇక్కడ కోఫోర్జ్, పర్సిస్టెన్స్, హెచ్సిఎల్ టెక్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఐటీ సెక్టర్లో ఎక్కువ 4 స్టాకులు ఉన్నాయి చూడండి. ఎల్టీఐ మైంట్రీ కూడా ఐటీ స్టాక్, కోఫోర్జ్, పర్సిస్టెన్స్, హెచ్సిఎల్ టెక్స్. ఇది ర్యాలీ మీకు ఐటీ స్టాక్స్ కూడా చాలా ఈరోజు హెల్ప్ చేసింది ఈ మార్కెట్ పెరగడానికి. ఇక్కడ మీకు బేరిష్గా చూస్తే నామ్ ఇండియా, ఐచర్ మోటార్స్, అంబర్ ఎంటర్ప్రైజెస్, పీటలైట్, ఎస్ఆర్ఎఫ్ కూడా మీకు బేరిష్గా ఉన్నది. ఇక్కడ బేరిష్ మూమెంటమ్ స్టాక్స్. ఇక్కడ గ్లోబల్ ఇండిసెస్ చూడండి, మీకు డౌ జోన్స్ నెగిటివ్లోనే ఉంది, ఇంకా నాస్డాక్, ఎస్ఎన్పి 500. ఇక్కడ మీకు డాటా వస్తుంది, ఎఫ్ఐడిఏ డాటాస్. సో క్యాష్ మార్కెట్లో వాళ్ళు ఎంత బై చేశారు, ఎంత సెల్ చేశారు అని చూస్తే ఇక్కడ చూడండి, ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్ చేస్తూనే ఉన్నారు. 25th March 1,800 crores, 4,300, ఇక్కడ 11,000 ప్లస్ 8,300 crores, 9,900 crores సెల్ చేస్తారు. సో దీనికి మనకు డిఎస్ చాలా సపోర్ట్ చేస్తున్నాయి, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ నుంచి 30,000 to 40,000 crores మంత్లీ ఎస్ఐపిస్ ద్వారా మనకు మనీ వస్తుంది. సో దానికి ఈ మ్యూచువల్ ఫండ్స్ డిఏఎస్ ఏం చేస్తారంటే బై చేస్తారు, అందుకనే మన మార్కెట్ అంత ఎక్కువ కరెక్ట్ అవ్వట్లేదు. సో ఈ డిఏఎస్ వల్ల, మ్యూచువల్ ఫండ్ షిప్స్ వల్ల మనకు చాలా వరకు కూడా మార్కెట్ పడనీయకుండా సపోర్ట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్. సో ఇంట్రాడే ఆప్షన్స్లో బై చేస్తూ మనకు డైలీ ప్రాఫిట్ వస్తుందా, లాస్? ఓకే, లాస్ ఎంత ప్రాఫిట్ చేస్తామంటే మనం చూడండి, ఇది సహీ, ఇది 1563 ప్రాఫిట్. అంటే మనం లాస్ పోయి మళ్ళీ ప్రాఫిట్లో కూడా వచ్చేసాం, 1,063 రూపాయలు. ఇది ఎంత క్యాపిటల్ మీద? ఇది 20,000 క్యాపిటల్ మీద. ఇలా డైలీ మనం ఇంట్రాడేలో ఆప్షన్స్ బై చేస్తూ మనం ప్రాఫిట్ ఎలా తీయాలనేది ఈ సిరీస్ ఇది. సో ఈ సిరీస్ మిస్ అవ్వకండి. ఇంకా నేను ఇంతకుముందు కూడా ఒక 3-4 వీడియోస్ చేశాను నేను, అవి వీడియోస్ కూడా చూడండి. సో ఈ ట్రేడ్ చేసిన రోజు నేను ఖచ్చితంగా ఆ వీడియో చేసి మీకు చెప్తాను, ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో చెప్పండి. సో ఇలాగా మీరు ఆప్షన్స్ కానీ, ఇది ఆప్షన్ బయింగ్ అనే కాదు, నేను నా వర్క్షాప్లో నేను హెడ్జింగ్ కూడా చెప్తాను. షార్ట్ ట్రయాంగిల్, షార్ట్ స్ట్రాడల్, ఐరన్ కాండర్, క్రెడిట్ స్ప్రెడ్, డెబిట్ స్ప్రెడ్, ఐరన్ ఫ్లై అన్నీ చెప్తాం. షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఈరోజు 2 పొజిషన్స్ తీసుకున్నాగా షార్ట్ టర్మ్ కోసం, ఆ స్టాక్స్లలో, ఇండివిజువల్ స్టాక్స్లలో కూడా, ప్లస్ ఈటీఎఫ్స్లలో మీరు ట్రేడింగ్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సేఫర్ ఇన్వెస్ట్మెంట్, సేఫ్ ట్రేడింగ్ అంటే ఈటీఎఫ్స్ కూడా. సో మన దగ్గర ఎండ్ టు ఎండ్ ఉంటుంది మొత్తం. మీకు స్టాక్స్ కానీ, ఈటీఎఫ్స్ కానీ, ఆప్షన్స్ కానీ, ఏదైనా కూడా, కమోడిటీ మార్కెట్, క్రూడ్ ఆయిల్ కానీ, న్యాచురల్ గ్యాస్, ఏది అసెట్ క్లాసెస్ ఎక్కడ షిఫ్ట్ అయితే అక్కడ మనం ట్రేడ్ చేస్తాము. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మన ఆఫ్లైన్ వర్క్షాప్స్కి అటెండ్ అయ్యి మీరు నేర్చుకోవచ్చు. సో వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.